యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా, ఓరి నాయను, కొంచెం ఉంటే సూర్యకాంతానికి దొరికిపోయేవాళ్ళమే. తెలివిగా తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇద్దరిని అక్కడే చంపేసి మార్చురీకి పంపించేది. మనం బయట ఉన్నామని ఆ సూర్యకాంతం డౌట్ పడితే ఆ ఎస్ఐ గడికి అప్పడం అయిపోతుంది. త్వరగా స్టేషన్కి వెళ్దాం పదమ్మా. సరే సరే. ఆటో ఆటో రారా. ఆయన్ని చంపాలని చూసిందెవరో? నాకు తెలిసి ఆయనకి శత్రువులెవరూ లేరు. మరి వాళ్ళెవరో? ఎందుకు ఆయన్ని చంపాలని చూసినట్టో? ఒకవేళ ఆ రంగనాయకి నటకుమారిలా వాళ్ళు స్టేషన్లో ఉన్నారు కదా, బయటికిలా వస్తారు. ఒకవేళ ఆ ఎస్ఐ బాబ్జీ వీళ్ళకి సపోర్ట్ చేసి బయటికి వదిలిపెట్టాడేమో. ఓ సూర్య, హలో. నేను సూర్యాని. ఓ సూర్య, నువ్వా? నువ్వు నాకు కాల్ చేసావా? నా మీద గాలి మళ్ళిందా ఏంటి? పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగిపోద్ది. మరెందుకు ఫోన్ చేసినట్టు? నువ్వు వెధవ పని చేశావేమో అని డౌట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేశాను. అది నిజమైన నిరూపణ అయితే ఇప్పుడే కమిషనర్ గారికి, మీడియాకి ఫోన్ చేసి నీ ఒంటి మీదున్న యూనిఫామ్ని ఊడేలా చేస్తాను. సూర్య, సూర్య, ఏం మాట్లాడుతున్నావు? ఆ రంగనాయకి నటకుమారులకి గన్నిచ్చి నన్ను చంపించాలని చూసావు కదా. నిన్ను చంపడం ఏంటి? చేతును కదా. అంటే ఆయన్ని చంపించాలని చేసావన్నమాట. లేదు, నిన్ను చంపించాలని చూడటం ఏంటి? ఇప్పుడు మాట తడబడ్డావు. దొరికిపోయావు బాబ్జీ. రోడ్డు మీద వాళ్ళు గన్నుతో నా మీద అటాక్ చేశారు. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి వచ్చారు. అమ్మని చైతుని చంపమని పంపిస్తే రంగనాయకి సూర్యకాంతాన్ని చంపాలని చూసిందా? ఏంటి బాబ్జీ, మాట పడిపోయిందా? అవును, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాక మాట పడిపోయింది. హాస్పిటల్లో రంగనాయకి నటకుమారిని నువ్వు చూసావా? చూసుంటే ఈ పాటికి వాళ్ళు నా చేతిలో చచ్చిపోయేవాళ్ళు. మొహానికి మాస్కులు వేసుకునున్నారు. పట్టుకుందామని చూస్తే పారిపోయారు. అయితే సూర్య వాళ్ళ మొహాలు చూడలేదన్నమాట. చూడు సూర్య, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. ఎవరిని చూసి ఎవరనుకున్నావు ఒకసారి చెక్ చేసుకో. చెక్ చేసుకోవడానికే నేను నీకు ఫోన్ చేసింది. వాళ్ళు నీ కస్టడీలోనే ఉన్నారు. అవును, నా కస్టడీలోనే ఉన్నారు. అయితే వీడియో కాల్ చేసి వాళ్ళని చూపించు. వీడియో కాలా? చేస్తావా? లేకపోతే కమిషనర్ గారికి ఇప్పుడే ఫోన్ చేయమంటావా? ఊరు నాయన, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఏంటి, కాల్ చేస్తున్నావా లేదా? అంటే ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది సూర్య. వీడియో కాల్ రాకపోవచ్చు. అయితే నేనే చేస్తాను. ఈ రంగనాయకుళ్ళు ఎక్కడ చచ్చారో? ఇప్పుడు సూర్య వీడియో కాల్ చేస్తే నేను దొరికిపోతానే. ఏయ్ కానిస్టేబుల్. సార్. ఏయ్, రంగనాయకి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. ఓకే సార్. ఎక్కడున్నా అర్జెంట్కి ఎక్కడికి రమ్మను. అలాగే సార్. హలో సూర్యకాంతం. నీ వెధవ మొహం చూడటానికి కాదు నేను వీడియో కాల్ చేసింది. రంగనాయకి నటకుమారులు ఎక్కడున్నారో చూపించు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నేనెంత సిన్సియర్ ఆఫీసర్నో నీకు తెలీదు. హలో, ఎవరు? రంగనాయకి
స్టేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. ఏంటి? ఎక్కడున్నారు? మేము స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాం. త్వరగా రండి. సూర్యకాంత మిమ్మల్ని చూపించమని వీడియో కాల్ చేసి మా ఎస్ఐని ఆడుకుంటుంది. మీరు ఎక్కడున్నా త్వరగా రండి. వస్తున్నాం. బాబు కొంచెం త్వరగా పోనీ అయ్యా. చూపిస్తాను. చూపిస్తాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? సెల్ ఖాళీగానే ఉంది కదా. అంటే అది బాబ్జీ, నీ డ్రామా మొత్తం నాకు అర్థమైపోయింది. వాళ్ళక్కడ లేరు. వాళ్ళకి గన్నిచ్చి నువ్వే పంపించావు. అది నేనే స్టేషన్కి వస్తున్నాను బాబ్జీ. వెళ్ళు. ఈ రోజుతో నీ పని అయిపోయింది. అది చూపిస్తాను. రా, వచ్చేటప్పుడు కమిషనర్ గారిని ప్రెస్ను కూడా వెంట పెట్టుకుని రా. అప్పుడు నేను ఎంత సిన్సియర్ ఆఫీసర్నో నువ్వెంత ఫూల్వో వాళ్ళకే తెలుస్తుంది. అరే, మనిషిని చూపించేదా కాకుండా ఎక్కేస్తున్నావు. ఇదిగో చూడు, నువ్వు అడిగిన రంగనాయకి నటకుమారి. చూడు, నువ్వు అడిగిన రంగనాయకి నటకుమారి. సెల్ లోపల రంగనాయకి, సెల్ బయట నటకుమారి. చూడు, చిన్నపిల్లల ఎలా ఏడుస్తున్నారు చూసావుగా. ఇప్పుడేమంటావు? ఇప్పటికైనా నన్ను, నా సిన్సియారిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. బాయ్. వాళ్ళు స్టేషన్లోనే ఉంటే మరి హత్య ప్రయత్నం చేయడానికి వచ్చిన వాళ్ళెవరో? ఒకవేళ వచ్చింది వాళ్ళే అయితే ఇంతలోపే స్టేషన్కి ఎలా వెళ్ళగలరు? ఆ సూర్యకాంతం మామూలుది కాదు ఎస్ఐ గారు. మరే సమయానికి మనం ఇక్కడికి రాకపోతే ఎస్ఐ గారు పని అయిపోయేది. అవును, ఇప్పుడు మిమ్మల్ని మేమే సేవ్ చేశాం, అది మీరు గుర్తించాలి. అల్లుడు గారు, నోరెత్తావంటే చంపేస్తాను. చైతుగాని చంపమని గన్నిస్తే నా డార్లింగ్ సూర్యకాంతాన్ని చంపాలని చూస్తావే? సూర్యకాంతాన్ని కాదు, మా అమ్మ చైతన్య చంపాలని చూసింది. అవును అల్లుడు గారు, కాకపోతే గన్ను వాడడం అలవాట్లేక గుండెల్లో దిగాల్సిన బుల్లెట్టు భుజానికి తగిలింది. అయినా సరే వేసేద్దామని హాస్పిటల్కి వెళ్ళాం. ఆ సూర్యకాంతం వల్ల కుదరలేదు. మీరు చెప్తుంది నిజమేనా? మీ గన్ను మీదొట్టు. సరే, ఆ చైతుగడి గాయమైందని ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్కి బయలుదేరతారు. ఈలోపు మీరిదే గన్ను పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సూర్య ఎటు హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించి ఆ శిల్పి ఆచూకీ తెలుసుకొని వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు ఏం చెయ్యాలో, సూర్యాని ఎలా దెబ్బ కొట్టాలో, మీరీ కేసు నుండి ఎలా బయటపడాలో చెప్తాను. సరే సరే, పదవే పదవే. సూర్యకాంతం పుణ్యమాని ఈ రాక్షసుల పీడ విరగడైపోయింది. అవును, ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. రాత్రి నాకు పీడకలొచ్చిందక్కా. పీడకల? ఏం పీడకలే? ఆ రంగనాయకి పోలీసుల నుంచి తప్పించుకునొచ్చి పిస్టోల్తో అక్కడి కాల్చేసిందా? అంత ఎగ్జైట్ అయిపోతున్నావేంటి? అంటే నేను చావాలని కోరుకుంటున్నావు అనమాట. ఆహా,
అక్కని కాదే సూర్యకాంతాన్ని కాల్ చేసిందంట. హ్మ్, అది పీడకలు ఎందుకు అవుద్ది? సూర్యకాంతం పోతే మనకు మరీ మంచిది కదా. మళ్ళీ తమ్ముడు జీవితంలోకి వస్తుందన్న భయమే ఉండదు. మనకింత హెల్ప్ చేసి మనం రోడ్డును పడకుండా చేసిన సూర్యకాంతం బాగుండాలని కోరుకోకుండా చావాలని కోరుకుంటావేంటక్కా? హెల్ప్ చేస్తే నెత్తినెక్కించుకోవాలా లేక ఈ ఇంటి కోడలని హారతులు పట్టి వెల్కమ్ చెప్పాలా? సూర్యకాంతానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చి హెల్ప్ చేసింది. సూర్యకాంతం లేకపోతేనే ఆ రంగనాయకి వాళ్ళని మనం బయటికి గెంటలేమా ఏంటి? అవునే, తమ్ముణ్ణి పిల్లల్ని తీసుకొని సూర్య బయటికెళ్ళింది కదా, ఇంతసేపు అయినా ఇంకా ఇంటికి రాలేదేంటి? హా? ఒకవేళ నాకొచ్చిన కల గాని నిజమై ఉంటుందంటావా? అదే జరుగుంటే ఈ పాటికి మనకి కబురొచ్చుండేది కదా. పాపి చిరాయివని ఇదంత తొందరగా చావదే. తలుచుకున్నావో లేదో అదే ఫోన్ చేస్తుంది. హలో వదిన, మీరంతా ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటాం? ఇంట్లోనే ఉన్నాం, టిఫిన్ చేస్తున్నాం. మావయ్య ఎక్కడున్నారు? వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో కలిసి వస్తానని బయటికెళ్లారు. అవును, మీరేంటి బయటికెళ్ళి ఇంకా రాలేదు? చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ మనసులోనే పెట్టుకోండి వదిన. మావయ్య గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఏమేం సూర్య? ఆ రంగనాయకి నటకుమారి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు వదిన. నేను ఆయనతో కలిసి ఒక చోటుకొస్తే రివాల్వర్తో నన్ను షూట్ చేయబోయారు. అయితే నాకొచ్చిన కల నిజమైందన్నమాట. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. సమయానికి మీ తమ్ముడు అడ్డుపడ్డాడు. ఆయన భుజానికి గాయమైంది. ఆ బుల్లెట్ తమ్ముడికి తగిలిందా? ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో, వాడెక్కడున్నాడు? మీరేం కంగారు పడకండి వదిన, ఆయనకేం ప్రమాదం లేదా. కాకపోతే భుజానికి బుల్లెట్ రాసుకుంటూ పోవడంతో బ్లడ్ పోయిందంతే. అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు వదిన. నా అంచనా ప్రకారం ఆ రంగనాయకి వాళ్ళు నారాయణ కోసం మన ఇంటికి వస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ ఆచూకీ వాళ్ళకి తెలియకూడదు. అలాగే సూర్య. ఆ రంగనాయకి వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నారక్క? తప్పించుకోవడం కాదు, ఆ ఎస్ఐ బాబ్జీ గడే వాళ్ళని తప్పించుంటాడు. ఆ రంగనాయకి సూర్యకాంతాన్నే చంపాలని చూసింది. ఇప్పుడు గన్ను పట్టుకుని వస్తే మన పరిస్థితి ఏంటక్కా? అక్కా, అక్కా, ఏంటి నీతులు చెప్పే మూడు కోతుల్లాగా బాగానే ఉన్నారు. టిఫిన్ చేస్తున్నారా? మా అమ్మని మర్డర్ కేసులో ఇరికించి మా ఇద్దరిని జైలుకి పంపామని ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మీరు మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినట్టు నాటకం ఆడితే నన్ను అరెస్ట్ చేయించి నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దామని. అక్క,
చంపొద్దు మా అక్కని చంపొద్దు ప్లీజ్ మా అక్కని ఉసై, చంపొద్దు చంపొద్దు అని నన్ను ముందుకు నెడుతున్నారేంటి? మీరేంటి నా వెనక దాక్కుంటున్నారు? వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ముఖ్యం గాని నీ బోడి ప్రాణాలు ఉంటే ఏంటి పోతే ఏంటి? చూడండి, ఇది కరెక్ట్ కాదు. మనుషుల్ని చంపడం పాపం. ఆహా, చచ్చా అని నాటకమాడి మమ్మల్ని లోపల ఎంచడం పాపం కదా? ప్లీజ్ నటకుమారి, నన్ను చంపొద్దని చెప్పు ప్లీజ్. అవును, మా అక్క పోతే తన బిడ్డ తల్లి లేనివాడవుతాడు, మా బావగారు భార్య లేనివాడైపోతాడు. మేము అక్కలేని అనాథలం అయిపోతాం. సరే అయితే నిన్ను చంపను. కాకపోతే ఆ శిల్పి నారాయణ గాడిని ఎక్కడ దాచారో చెప్పండి. వాడి ప్రాణాలు అప్పచెప్తే మీ ప్రాణాలు మీకు దక్కుతాయి. అది అది తనని ఎక్కడ దాచిందో సూర్యకాంతానికే తెలుసు, మాకు తెలీదు. గన్ను చూశాక కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావంటే నీకు బుల్లెట్ తినిపించాల్సిందేనే. వద్దు, మా అక్కనేం చేయొద్దు, అతను ఇక్కడే ఉన్నాడు. వద్దు రండి చూపిస్తాం. రండి రండి చూపిస్తాం రండి. పద. ఏరా నారాయణ, ఎండలో పడి విగ్రహాలు చేసుకునే నువ్వు కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. మీరు మేమే నిన్ను పట్టుకెళ్ళడానికి వచ్చిన యమదూతలం. మర్యాదగా నువ్విక్కడి నుంచి మాతో రాలేదనుకో, నిన్నిక్కడే చంపేసి మర్డర్ కేసు సూర్యకాంతం మీద వేస్తాను. పద పద. నారాయణ గారు, మీరు వెళ్ళండి. అయ్యో అక్క, రారా నడు. అక్క 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 పూర్ణి వాటర్ తీసుకురా పూర్ణి. అక్క అక్క త్వరగా రా. అక్క 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 నారాయణుడే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారక్క. సూర్య అనుమానించినట్టే జరిగింది. అక్క ఈ విషయం సూర్యకి చెప్పాలి. పదండి, ఫోన్ ఇవ్వే. అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలిపెట్టు. నువ్వు మాకు దండం పెడతావు గాని మేము నీకు పిండమే పెడతావురా. పిల్లలు కలవండి, నన్నేం చేయకమ్మా. మేము నిన్నేం చేయము. ఆ ఎస్ఐ బాబ్జీ గారు వస్తారు, అతను చూసుకుంటాడు. బా, వాడింకా రాలేదేంటే? వీడిని డైరెక్ట్గా స్టేషన్కి తీసుకువెళ్తే వీడిని అదుపులోకి తీసుకుని ఆ సూర్యకాంతాన్ని అరెస్ట్ చేయొచ్చు కదా. స్టేషన్కి తీసుకురావద్దని ఎందుకు చెప్పాడు? ఏమో, ఎదవ చచ్చినోడు. వాడి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో ఏమో. ఎక్కడ చచ్చాడో ఒకసారి ఫోన్ చేసి కనుకో. రంగనాయకి, నేను నటకుమారి. ఓ డార్లింగ్, ఎక్కడున్నావు? మీరెక్కడా? మీ దగ్గరికే బయలుదేరాను. ఆన్ ది వేలో ఉన్నాను. మేము మీరు చెప్పిన చోట్లోనే ఉన్నాము.
వచ్చేస్తున్నా. త్వరగా రండి. వస్తున్నాడంటమ్మా. అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండి. పెళ్ళం పిల్లలు కలవండి. ఎహప ఎన్నిసార్లు ఇదే డైలాగ్ చెప్తావరా? రేయ్, సార్ చెప్పండి సార్. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. ఓకే సార్. అల్లుడు గారు ఇటు ఇటు. అమ్మో, అతను నస్తమానం అల్లుడు అని పిలవకు. మనం ఈ కేసు నుండి బయటపడే వరకు తప్పదే. అబ్బా, ఏరా, మా నుండి ఎలా తప్పించుకోవాలనుకున్నావురా? సార్ నన్నేం చేయదు సార్, నాకే పాపం తెలీదు సార్. ఎదవ నాటకాలు ఆడుకో. ఆ సూర్యకాంతంతో చేతులు కలిపి విగ్రహాన్ని ఇంటి బయట పెట్టి వీళ్ళిద్దరిని పనిష్మెంట్ల పేరుతో టార్చర్ చేస్తారా? నా డార్లింగ్ని కొడతారా? దాని పళ్ళు ఊడగొట్టాలనుకుంటారా?